యాక్చువల్లీ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి అలిపిరి మెట్ల మార్గం ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుమలకి దర్శనానికి వెళ్తున్నట్లయితే ఒక వార్త అయితే వచ్చింది. ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళి చివరి నిమిషంలో ఆయన అయితే క్యాన్సిల్ చేసుకోవడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే ఇక్కడ కూటమి ప్రభుత్వం తరపు నుంచి మెయిన్ గా బీజేపీ పురంధేశ్వరి గారి, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే కొంతమంది మన ఏపీ కేబినెట్ మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి తిరుమలకు సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ లో సంతకం పెట్టిన తర్వాత మాత్రమే దేవుణ్ణి దర్శించుకోవాలని చెప్పి కొన్ని విమర్శలు చేయడం అయితే జరిగింది. కానీ మెయిన్ గా చూసుకుంటే అది ఏంటంటే అన్య మతస్థులు ఎవరు వచ్చినా గానీ ఆ డిక్లరేషన్ ఫామ్ మీద దాని అర్థం ఏంటంటే మెయిన్ గా చూసుకుంటే నాకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద, తిరుమల వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది, ఆయన నేను ప్రగాఢంగా విశ్వాసంగా నమ్ముతున్నాను అనేట్టు ఒక చిన్న సంతకం పెట్టాలి. అంటే నేను కూడా ఈ మతాన్ని, ఈ దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, వీని మీద నాకు నమ్మకం ఉంది అనేటట్టు అయితే ఒక డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టమంటారు. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి దాని మీద సంతకం పెట్టకుండా ఇటు దర్శనానికి వెళ్లకుండా చివరి నిమిషంలో ప్లేట్ తిప్పేసి ఫైనల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ లాంటిది పెట్టి నా మతం ఏదని అడుగుతున్నారు కదా, నేను 4 గోడల మధ్య ఉంటే క్రిస్టియన్టీ బైబిల్ చదువుతాను, బయటికి వెళ్తే ఇస్లాం మతానికి అనుసరిస్తాను, ఇంకొక చోటకి వెళ్తే హిందూ మతాన్ని అనుసరిస్తాను, ఫైనల్ గా నా మతం ఏదని డిక్లరేషన్ అడుగుతున్నారు కదా, నా మతం మానవత్వం అని రాసుకోండి అని చెప్పి ఒక పెద్ద డైలాగ్ అయితే చెప్పడం అయితే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి నా మతం మానవత్వం అనే ఎప్పుడైతే చెప్పాడో అది ఇంటర్నెట్ లో తెగ వైరల్ అయిపోతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది చాలా అరుదుగా, ఏంటంటే ఆయన ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టాడంటే ఎక్కడో ఒక్కడ ఆ ప్రెస్ మీట్ లో చూసి మాట్లాడడం తప్పితే వేరే ఆప్షన్ లేదు. ఆ చూసి మాట్లాడిన దాంట్లో కూడా 100కి దాదాపుగా 90% వరకు తప్పులు ఎక్కువ. అయితే నా మతం మానవత్వం అని చెప్పి పెట్టేసాడు. కానీ ఇక్కడ చూసుకుంటే ఈయన అదే మతం అంటే ఈయన క్రిస్టియానిటీ మీద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాడు, కానీ ఈయన హిందూ మతాన్ని కూడా గౌరవిస్తాను, ఇస్లాం మతాన్ని కూడా గౌరవిస్తాను అని అంటాడు. అంటే ముస్లిమ్స్ ఓట్స్ కావాలి కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు జగన్ వైపే ఉన్నారు కాబట్టి వాళ్ళని అనుసరిస్తారు, తప్పలేదు. జగన్ కి ఫస్ట్ ఓట్ బ్యాంక్ అని అంటే క్రిస్టియన్ మతంలో ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ అంటే ఈ మతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు ఫస్ట్ ప్రయారిటీ కింద. సెకండ్ ప్రయారిటీ కింద చూసుకుంటే జగన్మోహన్ రెడ్డికి ముస్లింల ఓట్లు, ఆ తర్వాతే హిందువుల ఓట్లు మెయిన్ గా చూసుకుంటే. కానీ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏంటంటే గత 5 ఏళ్ళు కూడా హిందుత్వాన్ని తొక్కేయడానికి ఎన్నో అరాచకాలు చేశారు, అవన్నీ తెలుసు. ఎందుకంటే నీకు గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు. కానీ మెయిన్ గా చూసుకుంటే మనకి అంతర్వేది రథం తగలబడడం కానీ, లేకపోతే మనకి విజయనగరం జిల్లాలో ఒక దేవాలయం మీద దాడి జరిగి అక్కడ ఆ దేవాలయం ఏవైతే విగ్రహాలు ఉన్నాయో విగ్రహాలు తలలు తీసేయడం కానీ, కొన్ని చోట్ల ఒక చోట ఆంజనేయ స్వామి విగ్రహానికి చెయ్యి విరగొట్టడమే కానీ, కొన్ని చోట్ల దేవాలయాల్లో డిబ్బీలు దొంగతనం కానీ, కొన్ని చోట్ల దేవాలయాలకు సంబంధించిన ఆస్తులు అవినీతి చేసి ఆక్రమించడమే కానీ, ఇంకా ఇవి సరిపోలేదన్నట్లు మెయిన్ గా చూసుకుంటే మనకి వినాయక చవితి వచ్చినా దసరా వచ్చినా సరే హిందూ దేవాలయాలకు సంబంధించి హిందూ దేవుళ్ళకి సంబంధించి ఏదైతే కార్యక్రమాలు జరుగుతాయో వినాయక చవితి కానీ వేరే వేరే కార్యక్రమాలుగా ఏవైతే జరుగుతాయో వాటికి పర్మిషన్లు ఇవ్వకుండా వాటికి ఆంక్షలు విధించడం కానీ, ఇంకా ఇవి సరిపోలేదంటే మెయిన్ గా మనం తిరుమల తిరుపతి తీసుకుంటే తిరుమల తిరుపతిలో మెయిన్ గా అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళే భక్తులందరికీ కూడా ఫ్రీ ప్రసాదాలు కానీ, ఫ్రీ అల్పాహారం కానీ, లేకపోతే తాగడానికి నీళ్లు కానీ, పాలు కానీ, మజ్జిగ కానీ ఇలాంటివి చాలా ఇస్తారు. గత 5 ఏళ్ళు కూడా అవన్నీ క్యాన్సిల్ చేసి పారేసారు. కనీసం ఒక మంచినీటి వాటర్ బాటిల్ కూడా అక్కడ దొరికే సిచ్యువేషన్ లేదు. అలాంటిది ఒక ఖాళీ వాటర్ బాటిల్ అమ్మడానికి 80 రూపాయలు వాటర్ బాటిల్ అమ్మడం జరిగింది. అది కాకుండా ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళే భక్తులు ఎవరైతే ఉన్నారో జంతువుల నుంచి క్రూరముగా అంటే మెయిన్ గా చూసుకుంటే పులులు, సింహాలు ఇవి ఆ మెట్ల మార్గం ద్వారా వచ్చే వాళ్ళ మీద దాడులు చేస్తున్నాయని చెప్తే మీకు కర్ర ఇస్తాము, ఆ కర్ర పట్టుకోండి, చిరుతపుల్ని కొట్టండి, చిరుతపులు పారిపోద్ది అనేటట్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం. పైగా పోయిన కర్ర అయినా ఫ్రీగా ఇచ్చారని అంటే కర్రకు 10 రూపాయలు చొప్పున వసూలు చేయడం. ఇంకా ఇది సరిపోలేదు అన్నట్టు మెయిన్ గా ఇప్పుడు మొన్న విమర్శలు ఏవైతే వస్తున్నాయో లడ్డూ వివాదం, లడ్డూ టాపిక్ లో బాగా కల్తీ జరిగిందని మాట్లాడుతారు. అంటే గతంలో లడ్డూలో కలిపే నెయ్యి నంది బ్రాండ్ కి సంబంధించిన నెయ్యి. అంటే నంది బ్రాండ్ అంటే ఒక ఎప్పుడో పూర్వం నుంచి కూడా ఒక మంచి బ్రాండ్, ప్రతి దేవాలయానికి సంబంధించి కూడా మెయిన్ గా నంది బ్రాండే వాడతారు. అయితే నంది బ్రాండ్ క్యాన్సిల్ చేసి ఆ రీటెండర్ లో ఏఆర్ డైరీకి అంటే కర్ణాటకలో ఉన్న తమిళనాడులో ఉన్న ఏఆర్ డైరీకి వీళ్ళు కాంట్రాక్ట్ ఇవ్వడం ఏంటి?
అంటే ఇవన్నీ చూసుకుంటే ఎలా అనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి ఏదైతే నా మతం మానవత్వం అని చెప్పాడు, మానవత్వం ఉన్నోడైతే ఎంతమందిని ఇబ్బంది పెట్టి ఎంత రాజకీయం చేయాల్సిన అంత అవసరం ఉంది. చూసుకుంటూ ఎవరికి ఏది మంచిగా వాళ్ళతో చేసుకుంటూ పోతారు కదా. గత 5 ఏళ్ళు ఎంతమంది చనిపోయారు, ఎంతమంది మీద తప్పుడు కేసులు పెట్టారు, ఎంతమందిని మంచం మీద పర్మనెంట్ గా పడుకుండా పెట్టేటట్టు నోట్లో మాట రానకుండా చంపేశారు, ఒక దళిత డ్రైవర్ ని చంపేశారు కదా. ఇలాంటివి ఎన్నో దారుణాలు జరిగినాయి. గత 5 ఏళ్ళు కూడా ఇన్ని దారుణాలు జరిగి కూడా జగన్మోహన్ రెడ్డి నా మతం మానవత్వం అని రాసుకోండి అని చెప్పి ఒక చిన్న స్లాష్ డైలాగ్ అయితే భలే చెప్తున్నాడు. అంటే ఈ జనాలకు ఎలా అనిపిస్తుంది అంటే జగన్మోహన్ రెడ్డి అనకూడదు కానీ ఆయన మాట్లాడే మాటలకే ఒక రాజకీయాల్లో ఒక గొప్ప కమీడియన్ ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి అనేటట్టు అయితే ఆయన వ్యవహార శైలి అలా ఉంటది. దాన్ని బట్టి ఆయన ఈ రోజు నా మతం మానవత్వం అని రాసుకోండి అని చెప్పి ఎంత క్లియర్ గా చెప్పాడంటే గత 5 ఏళ్ళు కూడా హిందుత్వాన్ని తొక్కేయడానికి, హిందుత్వాల మీద అంటే మీకు ఓవరాల్ గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హిందూ దేవాలయాల మీద దాదాపుగా గవర్నమెంట్ కి వచ్చే ఆదాయం అంటే గవర్నమెంట్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అందులో దాదాపుగా అంటే దాదాపుగా 25% ఆదాయం అనేది ఓన్లీ హిందూ టెంపుల్స్ మీద వెళ్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మీకు పెద్ద తిరుపతి కానీ చిన్న తిరుపతి కానీ ఇవి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి హిందూ దేవాలయం మీద వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అదంతా కూడా గవర్నమెంట్కి వెళ్తుంది. కానీ చర్చిల నుంచి వచ్చే ఆదాయం కానీ లేకపోతే ముస్లింస్ అంటే మసీదుల నుంచి వచ్చే ఆదాయం కానీ ఇవేవి కూడా గవర్నమెంట్కి వెళ్ళవు. కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి వచ్చినా, అంతకుముందు ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గత 5 ఏళ్ళు కూడా హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం అంతా తీసుకుని ఇటు చర్చిల మీద ఉన్న పాస్టర్లకి నెలల 5,000 ఇచ్చాడు. ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు మైనారిటీలకు కూడా కొన్ని పథకాలు అయితే కొత్తవి యాడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఏమంటారంటే హిందూ దేవాలయాల మీద వచ్చే ఆదాయం కావాలి కానీ హిందూ దేవాలయాలకు సంబంధించిన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, ఆచారాలు ఏవైతే ఉన్నాయో, లేకపోతే సనాతన ధర్మాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి అవసరం లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నా మతం మానవత్వం అని రాసుకోమన్నాడు కదా, అంత క్లియర్ గా అంత ట్రాన్స్పరెంట్ గా నువ్వు మాట్లాడేటప్పుడు చిన్న సంతకమే కదా, చిన్న సంతకం పెట్టేసి నువ్వు పైకి వెళ్ళిపోతే నిన్ను అడిగేవాడు కూడా ఆపేటప్పుడు. వాళ్ళు కూడా తిరుమలని వెళ్ళొద్దని అనలేదు కదా. నువ్వు హిందూ ధర్మాన్ని నమ్మిన వాడివైతే, నువ్వు హిందూ ఆచారాలు పాటించిన వాడివైతే ఆ డిక్లరేషన్ ఫామ్ మీద ఒక సంతకం పెట్టు అని అన్నారు. అంతేగాని నిన్ను తిరుమలకి వెళ్ళనివ్వు, నువ్వు తిరుమలకి వెళ్ళొద్దు, నువ్వు అడుగు పెట్టొద్దు అని నేను ఎక్కడ వార్నింగ్ ఇవ్వలేదే. ప్రతి ఒక్కరు కూడా డిక్లరేషన్ ఫామ్ లో నువ్వు ఒక సంతకం పెట్టి పైకి వెళ్ళాలి. అంటే అన్య మతస్థులు ఎవరు వచ్చినా కానీ మాకు ఈ దేవుడి మీద విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది, మేము కూడా నమ్ముతున్నాము అనేటట్టు ఒక చిన్న సంతకం అడిగారు. నువ్వు చేయకుండా చివరి మూమెంట్ లో ప్లేట్ తిప్పేసి నా మతం మానవత్వం అంటారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఓపెన్ గా చెప్పాలంటే రాజకీయాల్లో గొప్ప కమీడియన్ ఎవరన్నా ఉన్నారంటే ఆ బిరుదు కానీ ఆ క్యారెక్టర్ కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వస్తాయని మనం అయితే ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో ఇంకా గొప్ప ఇంకా మనల్ని అంటే రాష్ట్ర ప్రజలందరినీ కూడా నవ్వించే పనులు అయితే జగన్మోహన్ రెడ్డి పడుతున్నాడు. ఇప్పటికే చాలా మంది నవ్వుతున్నాడు. మన ఓడిపోయిన కాడి నుంచి కూడా వెనక ఈ చిన్న చిప్పు ఏదైతే ఉందో చిన్న చిప్పు కూడా అరిగిపోయిందో మరి పోయిందో తెలియదు. కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ చేసే పనితీరు కానీ ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని హాస్యాస్పదానికి గుర్తు చేస్తానని మనం అయితే చెప్పుకోవచ్చు క్లియర్ గా. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆడుతుందంత నాటకం. అది ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మట్లేదు అనేది పూర్తి వాస్తవం అది.